వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీను పెంటకోట. రాచపోలమాంబ అమ్మవారి పండగ మహోత్సవాలు ఒక సంవత్సరం విడిచి మరొక సంవత్సరం చేయటం గత అనాదిగా వస్తున్న ఆచారం. ఈ అమ్మవారు 14 గ్రామాలు కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా, అలాగే గొడుగులమ్మగా, కొంగు బంగారమే విరాజ రాచపోలమాంబ అమ్మవారి పండగ మహోత్సవాలు ఒక సంవత్సరం విడిచి మరొక సంవత్సరం చేయటం గత అనాదిగా వస్తున్న ఆచారం. ఈ అమ్మవారు 14 గ్రామాలు కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా, అలాగే గొడుగులమ్మగా, కొంగు బంగారమే విరాజిల్లుతున్న ఈ 14 గ్రామాల ఎలవేల్పు శ్రీ శ్రీ రాచపోలమాంబ అమ్మవారు నెల రోజుల మహోత్సవం జరుపుతున్నారు. కావున ఈ యొక్క కార్యక్రమం నెల రోజుల పండుగ గాను మొదటి వారమై ఈ రోజు 24/6/2025 స్టార్ట్ అవుతుంది. ఈ మొదటి వారం భూలోక అమ్మవారం పండుగ, అలాగే రెండో వారం పరదేశ అమ్మవారం పండుగ, మూడో వారం వచ్చేసరికి 6వ తారీఖున శ్రీ రాచపోలమాంబ వారి యొక్క అమ్మవారి పుట్ట బంగారం తీసుకురాబడును. ఆ పుట్ట బంగారం తీసుకువచ్చిన ఎడల ఈ యొక్క అమ్మవారి పండుగ ఊర్లోకి అమ్మవారిని తీసుకురావటం అని అంటారు పూర్వం పెద్దలందరూని. పుట్ట బంగారం ఎప్పుడైతే ఊర్లోకి తెచ్చారో అమ్మవారు ఊర్లో ఉన్నట్టే. తర్వాత మరుసటి రోజు శ్రీ దుర్గాల అమ్మవారం జరుగుతుంది. మంగళవారం 7వ తారీఖున అమ్మవారి యొక్క దుర్గాదేవి అవతారం అయిన దుర్గాల అమ్మవారం జరుగుతుంది. ఆ రోజు దుర్గాల అమ్మవారం రోజు సాయంకాలం ఆ అమ్మవారికి 6 ఘటాలు బయలుదేరుతాయి. ఈ 14 గ్రామాల్లోని తొలికొండ అన్నం తీసి ఆ అమ్మవారికి ప్రతి ఇంటి గడపకి ఈ యొక్క ఘటం వెళ్ళి ఆ యొక్క తొలికొండ అన్నాన్ని స్వీకరించి ఈ యొక్క అమ్మవారి శతకం పట్టు దగ్గర వచ్చిన తర్వాత ఆ అమ్మవారి మొత్తం కుండలన్నీ అక్కడ పెట్టి ఒక జంగిట్లో బియ్యం అన్ని అక్కడ పెట్టి కుంభంలాగా వేసి ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది ప్రతి సంవత్సరం. ఆ తదుపరి తర్వాత ప్రతి రోజు పండగ రోజు కూడా ఉదయం పూట ఘటాలు వెళ్తాయి. ఇక్కడ వారం తర్వాత మళ్ళీ పండగ సత్తమ్మవారం, శనివారం సత్తమ్మవారం, ఆదివారం మరినమ్మ, మధ్యలో ఉజిడి బండి అని ఉంటుంది. అమ్మవారు వచ్చే ముందు ఊర్లోకి తెచ్చే ముందు అమ్మవారికి ఊరేగింపుతో పాటు ఈ యొక్క అమ్మవారికి దిష్టి తీయటకు అన్ని గ్రామాల వారు తొలికొండ అన్నం కానీ బియ్యం కానీ తీస్తారు. ఊరంతా పందికోన వేసి మొత్తం అంతా ఒక బండికి ఉజిడి బండికి కట్టి ఊరేగిస్తూ ఊరంతా దిష్టి తీసి ఊరు పొలిమేరలో వేస్తారు. దాన్ని ఉజిడి బండి అని అంటారండి. అలాగే అమ్మవారి తొలేళ్ళు 14వ తారీఖున తొలేళ్ళు జరుగుతాయి. ఉదయం అమ్మవారి యొక్క పూలఘట్టం జరుగుతుంది. 14 గ్రామాలు కూడా అమ్మవారు ఇంటి తరపు వారు, అమ్మవారి తాలూకా ఇంటి తరపు వారు, పుట్టింటి వారు పిల్లివారు, అలాగే అత్తింటి వారు శేరపవారు. ఈ యొక్క అమ్మవారు మొదలుకొని శ్రీ రాచపోలమాంబ అమ్మవారి యొక్క ఊరేగింపు అల్లిపురం కుమ్మర వీధి మొదలుకొని అలాగే కుమ్మర వీధి రోడ్డు నుంచి పిల్లివారి వీధికి వెళ్ళి పిల్లివారి వీధి దగ్గర పుట్టింటి దగ్గరికి వెళ్ళి పసుపు కుంకాలు తీసుకొని అమ్మవారి శతకం పట్టు దగ్గరికి వస్తుంది. అమ్మవారి శతకం పట్టు గాంధీ బొమ్మ దగ్గర అమ్మవారి శతకం పట్టుకున్నది. అక్కడ నుంచి అమ్మవారు మళ్ళీ బయలుదేరి శ్రీ రాచపోలమాంబ ఆలయం గోకుల్ థియేటర్ దగ్గర ఉన్నది. అక్కడికి వెళ్ళి ఈ అమ్మవారు తీసుకొని వెళ్ళి అక్కడ ప్రతి వారం జరిగే పండుగలకి ఈ యొక్క అమ్మవారి యొక్క ప్రతిమలు తీసుకొని వెళ్ళి అక్కడ పెడతాం. ఈ రోజు ప్రతిమలు ఫస్ట్ డే కనుక ఏ రోజు అమ్మవారి పండుగ చేస్తే ఆ రోజు ప్రతిమలు తీసుకొని వెళ్తారు. అలాగే అదే రోజు సాయంకాలం అమ్మవారికి ఉయ్యాల కంబాలోని ఉయ్యాలు ఉడిపిస్తారన్నమాట. తదుపరి కార్యక్రమం అమ్మవారిని దేవరని ఊరి పొలిమేరలో తీసుకొని వెళ్ళి జెండా చెట్టు జంక్షన్ దగ్గర అక్కడ అమ్మవారి పొలిమేరలోనే అక్కడ అమ్మవారి విగ్రహాన్ని పెట్టి అక్కడ చీర సారీ అన్ని ఇచ్చి అక్కడ ఒక కోడి కోసి అవన్నీ తీసుకొని అమ్మవారిని అక్కడి నుంచి దేవర ఊర్లోకి తీసుకొస్తారనమాట. ఆ దేవరన అమ్మవారి యొక్క శతకం పట్టు అంటే అల్లిపురం గాంధీ బొమ్మ దగ్గర ప్రతిష్ఠించి ప్రజలకు దర్శనం ఇస్తుంటారు. అక్కడి నుంచి ఆ రోజు పండగ మళ్ళీ ఉదయం పూట పండగ తెల్లవారు 4 గంటల నుంచి వేకుజాము 4 గంటల నుంచి అమ్మవారి యొక్క పండగ కార్యక్రమంలో అమ్మవారు అందరికీ దర్శనం ఇస్తుంటారు. రాత్రి తొలేళ్ళు అంటే చాలా సంబరాలు జరుగుతాయి. అత్యంత వైభవంగానే కడు రమణీయంగా ఉంటాయి. ఈ యొక్క కార్యక్రమం జరిగిన తర్వాత అమ్మవారిని
నిద్రపుచ్చి తెల్లవారుజాము 4 గంటలకు మేలుకొల్పి అమ్మవారి దర్శనాలు ప్రజలందరికీ 14 గ్రామాల ప్రజలందరికీ ఇస్తారు. సాయంకాలం 6 గంటల నుంచి నేల వేషాలతో, బల వేషాలతో, పులి వేషాలతో, కడు రమ్యంగా నేల తాళాలతో, అలాగే బాణాసంచాతో అన్నిటితో కలిపి తీసుకొని వెళ్తూ ఈ అమ్మవారి ఊరేగింపు చాలా ఘనంగా తీసుకెళ్లబడుతుంది. అలాగే ఈ యొక్క అమ్మవారిని దర్శించుకోవడానికి దాదాపుగా ఒక 75,000 నుంచి 1,00,000 మంది జనాలు వస్తారు. ఈ యొక్క అమ్మవారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించుకొని 2 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ యొక్క అమ్మవారి పండుగ మహోత్సవం మళ్ళీ 2 సంవత్సరాల తర్వాతే జరుగుతుంది. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. అలాగే మళ్ళీ 22వ తారీఖున అమ్మవారి యొక్క మారువారం జరుగుతుంది. ఈ యొక్క మారువారం తర్వాత మళ్ళీ నీలమ్మవారం 24వ తారీఖున నీలమ్మవారం జరుగుతుంది. ఆ తర్వాత ఆదివారం మహా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. 27వ తారీఖున మహా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి ఈ 14 గ్రామాల ప్రజలందరూ కలిసి, 14 గ్రామాలంటే ఇక్కడ 3 వార్డులు ప్రజెంట్ ఉన్న విశాఖ జిల్లాలో ఉన్న జీవీఎంసీ పర్యవేక్షణ ప్రకారం అయితే 3 వార్డులు కలిసి ఈ యొక్క పండుగను అత్యంత వైభవంగా అందరూ కూతుర్లు, అల్లుళ్ళు అందరినీ తెప్పించుకొని సంక్రమణ పండుగ ఎలా జరుపుకుంటారో అంతకన్నా అత్యంత వైభవంగా ఈ యొక్క రాచపోలమాంబ అమ్మవారి పండుగ జరుపుకుంటారు. నా పేరు బొట్టా రమేష్ రెడ్డి. ఈ యొక్క శ్రీ రాచపోలమాంబ ఉత్సవ కమిటీ ప్రెసిడెంట్ ని. ధన్యవాదాలు. అందరికీ నమస్కారాలు.
Thank you for watching Sreenu Pentakota YouTube channel. Thank you.